చూస్తే తిరుపతిలో గణేష్ నవరాత్రోత్సవాల సందడి మొదలైంది. వినాయక చవితి పూజా సామగ్రి కోసం మార్కెట్లు కలకలాడుతున్నాయి. ఎక్కడ చూసినా సామగ్రి కొనే భక్తులతో నిండిపోయింది. విఘ్నేశ్వరుడికి ఆది పూజ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతి ఇతరత్ర వస్తువులు కొనేందుకు రావడంతో వాటికి భారీగా డిమాండ్ ఉంది. తిరుపతిలోని పూజా మార్కెట్లోని పరిస్థితిపై మోహన్ మరింత సమాచారం అందిస్తారు. హైందవులు అత్యంత పవిత్రంగాను ఘనంగాను జరుపుకునే వినాయక చవితికి నిత్యావసర వస్తువుల ధరల ఎఫెక్ట్ పడుతోంది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకున్న మార్కెట్ మొత్తం కూడా వినాయక చవితికి అవసరమైనటువంటి వస్తువులతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. జనం నిన్న సాయంత్రం నుంచి కూడా ఈరోజు ఉదయం 9 గంటల వరకు కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. మార్కెట్లలో వినాయక చవితి ఉత్సవానికి అవసరమైనటువంటి వినాయక చవితి సందర్భంగా ప్రతిమ ఏర్పాటు చేసి పూజకు అవసరమైనటువంటి దాదాపు 20 వస్తువులను కొనుగోలు చేయడం కోసం మార్కెట్ నిండా కూడా భక్తులతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. చిన్న ఎలక్కాయ మొదలుకొని చెరుకు గడ్డ వరకు కూడా అన్నీ కూడా ధరలు టాప్ రేట్లో ఉన్నాయని కూడా చెప్పొచ్చు. దాదాపుగా ఏ వస్తువు తీసుకున్నా 10 రూపాయలకు తక్కువ ఏది లేనటువంటి పరిస్థితుల్లో సుమారుగా వినాయకుడి చిన్న మట్టి విగ్రహాన్ని పెట్టి వినాయక పూజ జరుపుకోవాలన్నా సుమారుగా 500 రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకవైపున నిత్యావసర వస్తువులు ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో చిన్న మధ్య తరగతి స్థాయి నుంచి ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితిని ఘనంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ ధరలో ఎఫెక్ట్ మాత్రం బాగా పడుతుంది. మనతో పాటుగా చాలా మంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, రేట్లు ఎట్లా ఉన్నాయి ఈరోజు? వినాయక చవితి అసలే నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగా ఎట్లా ఉన్నాయి? రేట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, ఇంకా తగ్గితే బాగుంటుంది సామాన్య ప్రజానికానికి. ఎట్లా మామూలుగా వినాయకుడు ఇంట్లో పూజ చేసుకోవాలని వచ్చారు, ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటారు, ఎట్లా ఉంది ఈ సంవత్సరం? ఇది బాగానే ఉందండి, బాగానే ప్రజలు బాగానే ఉంది. భక్తి విశ్వాసాలతో పూజ చేసుకుంటున్నాము. దేవుడి దేవులన్నీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటాము. రేట్లు చూస్తే ఏమనిపిస్తుంది మీకు? రేట్లు కొంచెం ఎక్కువగానే ఉంది, ఇంకా తగ్గితే బాగుంటుంది, సగటు మనిషికి బాగుంటుంది. ఈ వినాయక ఉత్సవాలకు సందర్భంగా అవసరమైనటువంటి పూజ సామగ్రితో కిటకిటలాడుతుంది. కొబ్బరికాయ మొదలుకొని మొక్కజొన్న, అదే సజ్జ కంకులు, ఇట్లా దాదాపుగా 23 రకాల వస్తువులు, పత్రులు, ఇవన్నీ కూడా వినాయకుడికి ఇష్టమైనటువంటి వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటి ద్వారా ఎక్కడెక్కడి నుంచో పల్లెల నుంచి వచ్చినటువంటి వేలాది మంది ఈరోజు తిరుపతికి చేరుకొని ఇక్కడ విక్రయించుకుంటున్నారు. అంటే ఈ రైతులు కూడా ఇతరత్ర వ్యవసాయం నష్టమైనటువంటి పరిస్థితుల్లో, వ్యవసాయం లాభసాటగలైనటువంటి పరిస్థితుల్లో వీరందరూ కూడా రైతులు, గ్రామాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా ఇక్కడ వారి గ్రామాల్లో పండుతున్నటువంటి మారేడు, జిల్లేడు పువ్వు ఇట్లాంటి వాటిని తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. పొట్టగడుపుకునే ప్రయత్నం ఒకవైపు రైతులు చేస్తుంటే, మరోవైపు వినాయక చవితి పర్వదినాన రేట్లు అధికమైనా కూడా కొనుగోలు చేసి వినాయక ఉత్సవాలు జరుపుకోవడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. ఓవర్ టు స్టూడియో. హైదరాబాద్లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఖైరతాబాద్ భారీ వినాయకుడికి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. అక్కడ పండుగ సందడిని మా ప్రతినిధి ప్రియదర్శిని లైవ్లో అందిస్తారు.